ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే 5 నెలల్లో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేస్తాం. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం. వేట నిషేధాన్ని సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాహుల్ మీనా వెల్లడి. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి స్పష్టం. సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా పోర్టుల అభివృద్ధి. కాకినాడ యాంకరేజ్ పోర్టును సందర్శించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాబోయే 5 నెలల్లో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొత్తపల్లి మండలం అమీనాబాద్ నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ, స్థానిక కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికంగా ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల సమస్యలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 361 కోట్లతో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో వివిధ సమస్యలు కారణాలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ కాల వ్యవధి పూర్తయినప్పటికీ నేడు ఈ ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేయాలని సబ్ కాంట్రాక్టర్గా ఉన్న కావ్యకృష్ణారెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫిషింగ్ హార్బర్ను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సూచనల మేరకు పూర్తి చేసి స్థానిక మత్స్యకారులకు అంకితం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ, మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, మారిటైమ్ బోర్డు CEO ప్రవీణ ఆదిత్య, ఇతర ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉప్పాడలో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ ఫిషర్మెన్ వాళ్ళందరికీ కూడా దీన్ని అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఇక్కడ చూడడానికి. ఇక్కడికి వచ్చినప్పుడు అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు దీనివల్ల ఇంకా ఉత్పన్నం అవుతున్నాయి. రేపొద్దున ఈ బోట్లు ఏవైతే ఈ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇంకా తగులుతూ దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి డిజైన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. గతంలో చేసిన డిజైన్లు ఎందుకంటే లోపాలు ఇది ఎక్కడో చేసింది కాదు, కానీ దాదాపుగా ఇక్కడ ఉండే వాతావరణం వల్ల కొత్తగా ఇప్పుడు ఆ వాతావరణం ఫ్లడ్స్ అంతా కూడా ఫోర్స్లో రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడే మా CEO గారు కూడా చూడడం జరిగింది. ఏది ఏమైనా 5 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసేసి ఈ యొక్క ఫిషర్మెన్ వారికి, ఆ కుటుంబాలకు అంతటి కూడా దీన్ని అంకితం చేస్తాము ఇక్కడ అందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఏదైతే ఫిషర్మెన్ కోసం నాడు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, ఈ పని లేని దినాలలో వారికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఈరోజు నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి అందరికీ కూడా ఉపాధితో పాటు ఈ యొక్క హై టెక్నాలజీతో ఈ బోట్లు కానీ రిపేర్ చేసుకోవడానికి కానీ,
అదేవిధంగా ఎక్కడైతే ఈ యొక్క బోటు పార్కింగ్ ఉండడానికి కానీ ఏది ఎక్కడ వచ్చినా కానీ కూడా హై టెక్నాలజీతో ఈ సమస్యలు లేకుండా వారికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని కల్పించాలి. వాళ్ళు ఉండటానికి ఇక్కడ సెట్లు ఉన్నాయి, రిపేర్ చేసుకోవడానికి, పడుకోవడానికి, ఇవన్నీ కూడా ఈ యొక్క నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళల మేరకు ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయని చెప్తున్నాం. ఖచ్చితంగా 5 నెలల లోపలనే దీన్ని కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తాం. మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా జిల్లాలో 24,769 మంది అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల వంతున 49.54 కోట్ల సముద్ర వేట నిషేధకాల భృతిని నేరుగా వారి ఖాతాలకే జమ చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 2 నెలల సముద్ర వేట నిషేధ కాలానికి మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల చొప్పున అందిస్తున్న జీవన భృతి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హాజరై 24,769 మంది లబ్ధిదారులకు 49,43,80,000 రూపాయల మొత్తాన్ని పంపిణీ చేస్తూ మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ బంగాళాఖాతంలో వివిధ రకాల చేపల జాతులు ఏప్రిల్ నుండి జూన్ వరకు గల కాలంలో గుడ్లు పిల్లలను పెట్టి సంతతి వృద్ధి చేసుకునే బ్రీడింగ్ కాలమని, అందుకే ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 2 నెలల పాటు ప్రభుత్వం సముద్ర చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తుందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సముద్ర వేట నిషేధ కాలానికి ఇచ్చే జీవన భృతిని 10,000 నుండి 20,000 రూపాయలకు పెంచి అందిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మత్స్యకారుల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. సముద్ర వేట మత్స్యకారులతో పాటు ఇన్లాండ్ మత్స్యకారుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మత్స్యకారులకు దక్కకుండా చేపల చెరువులు వేలం వేసేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన 217 జీవోను రద్దు చేసిందని తెలిపారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ మత్స్యకారుల విద్య, ఉపాధి, ఆరోగ్యం, భద్రతలు పట్టించుకుంటున్న కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులు వెన్నంటి ఉండాలని కోరారు. అనంతరం కార్యక్రమంలో అతిథులు, సభికులు శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించి చేసిన ప్రసంగాన్ని లైవ్ ప్రసారం ద్వారా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు బలసాడి రంగారావు, జిల్లా మత్స్యశాఖాధికారి వి కృష్ణారావు, క్షేత్రాధికారులు, మత్స్యకార సొసైటీల నేతలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి తెలిపారు. జేఎన్టీకే ప్రాంగణంలో యూసీకే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అలూమ్ని ఆడిటోరియం నందు క్వాంటమ్ ఎకోసిస్టమ్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ క్వాంటమ్ మిషన్ల సంయుక్త సహకారంతో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశంపై జేఎన్టీకే అనుబంధ కళాశాలలు, వివిధ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు 2 రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం ఉదయం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి ముఖ్య అతిథిగా, క్యూఐటీసీఐ ఫౌండర్ అండ్ సీఈఓ రీనా దయాల్ గౌరవ అతిథిగా విచ్చేగా, ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, యూసీకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ మోహనరావు వేదికను అలంకరించారు. సదస్సుకు జేఎన్టీకే ఐక్యూఎస్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, యూసీఈకే సిఎస్సి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ సుమలత కోఆర్డినేటర్లుగా వ్యవహరించి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి మాట్లాడుతూ అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు, నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక సాంకేతిక కాలంలో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం అద్భుతమైన పురోగతిని సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, యూసీఈకే వైస్ ప్రిన్సిపల్స్, మాజీ ఉపకులపతులు, సీనియర్ ప్రొఫెసర్లు, విభాగాధిపతులు, జేఎన్టీయూకే మరియు అనుబంధ కళాశాలలు, పలు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మైనర్ ప్రోగ్రామ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పెడతామని. అంటే వాళ్ళు సివిల్ చదివినా, ఎలక్ట్రికల్ చదివినా, మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా కానీ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయినా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటే వాళ్ళకి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద తర్ఫీదిస్తాం. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి టీచర్స్ ముందు రెడీ కావాలి. అందుకని టీచర్స్ కోసం అనేది ఈ 2 రోజులు అటెండ్ అయిన తర్వాత ఒక 3 కానీ 4 కానీ ఒక వర్క్షాప్ పెడతాం. 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాం. ఒక 5 డే ప్రోగ్రామ్స్ 4 పెడతాం. అంటే ఈ టీచర్స్ ఎవరైతే యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉన్నటువంటి అన్ని కాలేజీ ప్రిన్సిపాల్స్ని వాళ్ళ కాలేజీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎవరు చెప్తారో వాళ్ళ టీచర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పి అలాంటి టీచర్స్ అందరికీ ఇక్కడ వర్క్షాప్ పెడతాం. ఈ వర్క్షాప్ పెడితే అప్పుడు ఏంటంటే వాళ్ళు 25-26 విద్యా సంవత్సరం నుంచి వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ మైనర్ ప్రోగ్రామ్ పెడతానికి కావాల్సినట్టుగా మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. దీన్ని ఒక రంగా ట్రైన్ ద ట్రైన్ రండి, మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఇలా చెప్తూ ఉంటాం అనమాట.
తర్వాత ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో కూడా మేము మైనర్ ప్రోగ్రాము మన యూనివర్సిటీ కాలేజీలో కూడా పెడతాము. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్ కూడా పెడతాము అనేది ఉంది. అది ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరానికి ముందు ఈ ప్రోగ్రాంలు చేసి ట్రైనింగ్ ఇచ్చి మైనర్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఈ అనుభవంతో ఇంకా దీన్ని మాస్టర్స్ ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే జేఎన్టీయూ కాకినాడ ఇప్పుడు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి రాజమహేంద్రవరంలో స్పోక్ మోడల్ ఉంది కాబట్టి అక్కడ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మీటింగ్ ఉంది. వాళ్ళు అగ్రికల్చర్ బేస్డ్గా ఫోకస్ చేయమంటున్నారు ఈ మధ్య. అంటే మన అగ్రికల్చర్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని ఎలా అప్లై చేయాలి, మనకి చుట్టుపక్కల చాలా అగ్రికల్చర్ యాక్టివిటీ ఉంది కదా, పంటలు కానీ రొయ్యల చెరువులు కానీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది ఆలోచించి దాంట్లో ఆవిష్కరణ చేస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అందువల్ల మేము ఇక్కడ పిల్లలకు కూడా ఒక ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ లాగా పెట్టి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళు కూడా ఏమైనా ఆవిష్కరణలు చేస్తే ఆవిష్కరణలకు కూడా మేము ప్రోత్సాహం ఇస్తామన్నమాట. వీలైతే ఇక్కడ ఒక రీసెర్చ్ పార్క్ లాగా పెట్టాలి అని మన కాకినాడలోనే. ఎందుకంటే మన రాజమండ్రి దాకా మన పిల్లలు పనిచేయడం ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి పనిచేయడం బాగానే ఉంటుంది, కానీ రోజువారీ చేయడం అనేది కష్టం కాబట్టి ఇక్కడే మన కలెక్టర్ గారిని అడిగి ఒక 10-15 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకొని ఇక్కడ మన ఐఐటి మద్రాసు వాళ్ళకి రీసెర్చ్ పార్క్ ఉంది. అట్లాగే రీసెర్చ్ పార్క్ ఉంటే క్వాంటమ్ కంప్యూటర్ మీద కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మీద కానీ, లేకపోతే మిగతా అగ్రికల్చర్కి సంబంధించి కానీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్తో కానీ. ఇప్పుడు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ హెడ్తో ఈరోజు మార్నింగ్ మాట్లాడటం జరిగింది. సో వాళ్ళ ద్వారా కానీ ఇట్లా కొన్ని, అలాగే సిగ్నల్ ప్రాసెసింగ్ కమ్యూనికేషన్స్ మీద కానీ, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఇలాంటి ఆవిష్కరణలు ప్రోత్సహించి మనకి అగ్రికల్చర్ కానీ, లేకపోతే ఈ ఆక్వాకల్చర్కి కానీ, లేకపోతే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి కానీ, లేకపోతే మన ట్రాన్స్పోర్టేషన్కి కూడా మనకి అంత ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ బాగుంది, సేఫ్టీ కానీ, రోడ్ సేఫ్టీ, ఇలాంటి అన్నిటి మీద ఆవిష్కరణ కలగజేయడానికి కావాల్సినటువంటి అవకాశం చేద్దాం అనేది ఉద్దేశం. కాకినాడ గేట్వే పోర్ట్ అభివృద్ధి పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పోర్టుకు రైల్వే లైన్ అనుసంధానం వంటి అంశాలపై రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి జనార్దన్ కాకినాడ గేట్వే పోర్ట్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పనులను ఆయన సందర్శించారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం యాంకరేజ్ పోర్టును అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం యాంకరేజ్ పోర్టు నుంచి బార్జిలోకి లోడింగ్ ప్రక్రియను మారిటైమ్ బోర్డు, పోర్టు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కాకినాడ సీ పోర్టును పరిశీలించారు. మంత్రి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కాకినాడలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు రావడం జరిగిందన్నారు. కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ 2018లో ఎంఓయూ చేసుకోవడం జరిగిందని, ఈ ప్రాజెక్టు ద్వారా 3 బెర్తుల నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటిలో ఒక బెర్త్ను బొగ్గు కొరకు, మిగిలిన 2 బెర్తుల ద్వారా ఇతర అవసరాలు తీర్చుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. 2022లో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 16 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతులు చేస్తున్నారు. 2026 లక్ష్యంగా పెట్టుకుని ఈ పోర్టు అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని వారిని ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, మారిటైమ్ బోర్డు సీఈ జీవి రాఘవరావు, పోర్ట్ అధికారి ధర్మశాస్త్ర, కేజీపీఎల్ పోర్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ వర్గాల వారికి సబ్సిడీతో కూడిన రుణాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం సునీల్ కుమార్ తెలిపారు. శనివారం తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సబ్సిడీతో కూడిన రుణాలు పొందేందుకు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలని, అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 4/2025 నుండి OVMMS మనకి ఓపెన్ అయిందండి. దీనికి అర్హత గల ఉన్నటువంటి ప్రతి ముస్లిం, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు, సిక్కులు, పార్సీలు తమ యొక్క అర్హతలతో కూడినటువంటి ధృవపత్రాలను సమర్పించి OVMMS ద్వారా ఆన్లైన్ ద్వారా మీరు రుణానికి అప్లికేషన్లు పెట్టగోరుతున్నాము. దీనికి మీ యొక్క వయసు 21 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. మీకు రూరల్ అయితే 1,50,000, అర్బన్ అయితే 2 లక్షలు మీకు సంవత్సర ఆదాయం కలిగినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి. మీకు రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, కుల సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాం. అట్లాగే హజ్ యాత్రికులకు
28వ తారీఖున రాజమండ్రి నందు వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయడం అనేది. ఆ యొక్క కార్యక్రమం కూడా మీరంతా వచ్చి హజ్ యాత్రకి ఎవరైతే వెళ్తున్నారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళంతా వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ లో 94వ ర్యాంకు సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చెక్కా స్నేహితును పిఠాపురం జై గణేష్ మాలాధారణ స్వాములు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం జై గణేష్ దేవాలయంలో చెక్కా స్నేహిత్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై గణేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జై గణేష్ మాలాధారణ స్వాములు చెక్కా స్నేహిత్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం మైలవరపు రామకృష్ణ ఆచార్యు, మైలవరపు అవినాష్ ఆచార్యులు చెక్కా స్నేహిత్ కు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా చెక్కా స్నేహిత్, మైలవరపు అవినాష్ ఆచార్యులు, జై గణేష్ దేవాలయం మాజీ చైర్మన్ ముమ్మడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెక్కా వెంకట్, బవిడపాటి దత్తు, కొత్త నాగేశ్వరరావు, విన్నపాల దోర, నాగేష్, శ్రీనివాసు, వనం వీరబాబు, చెక్కా శోభన్, గుండు వీరబాబు, డాక్టర్ సమరం, మైలవరపు రాము తదితరులు పాల్గొన్నారు. నేను చెక్కా స్నేహిత్ అండి. నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 94th ర్యాంక్ వచ్చిందండి. నేను పిఠాపురం వాసినండి. ఇవాళ జై గణేష్ గుడిలో దర్శనానికి వచ్చామండి. మొత్తం ఫ్యామిలీ అందరూ, మొత్తం నాకు ర్యాంక్ రావడం, మొత్తం అందరూ పిఠాపురంలో కూడా సంతోషించడం వల్ల మొత్తం నాకు చాలా ఆనందంగా ఉంది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా. స్వామివారిని నమ్ముకున్నందుకు స్వామివారు ఆయన వెంటే ఉన్నారని చెప్పేసి ఇంకొకసారి నిదర్శనంగా వాళ్ళ అబ్బాయి చెక్కా స్నేహిత్ గారికి యూపీఎస్సీ దాంట్లో 94వ ర్యాంకు రావడం చాలా విశేషంగా ఉందని చెప్పేసి ఆయన మన ఫోన్ చేసి చెప్పి ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా గణపతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడం కోసమని వాళ్ళ అబ్బాయిని తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని విశేషంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. విశేషంగా స్వామివారు ఇంకా అనుగ్రహాన్ని కలిగించి ఆ అబ్బాయికి అత్యుత్తమ స్థానంలో ఆ అబ్బాయి ఉండాలి. మనందరికీ కూడా మంచి సేవలు గవర్నమెంట్ తరఫున అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జై గణేష్ దేవస్థానం ఏదైతే ఉందో ఆ స్వామివారికి ఈ చెక్కావారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి దాతలుగా ఉండి ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ వార్షికోత్సవాల్లో కానీ అన్నదానంలో కానీ తమ వంతు సేవ చేసి స్వామివారికి ఎనలేని సేవ చేసుకుంటారు. బహుశా ఆయన యొక్క అనుగ్రహం కావచ్చు, సరస్వతీదేవి కొలువై ఈ రోజున యూపీపీఎస్సీలోని మంచి ర్యాంక్ సాధించి మరొకసారి స్వామివారి దర్శనకు వచ్చినటువంటి ఈ చిన్నారుని మేము చూస్తే చాలా ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈ అబ్బాయికి ఒకరికి వచ్చినట్టు కాదు, యావత్ పిఠాపురానికి అందరికీ కూడా ఈ ర్యాంక్ వచ్చి అందరికీ ఉద్యోగం వచ్చినట్టుగా భావిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారికి. అదేవిధంగా ఈ జై గణేష్ దేవస్థానం భక్త మండలి తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని ఆరోగ్యాలతో వీడి కుటుంబ సభ్యులంతా కూడా బాగుండాలని, పిఠాపురం అంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన పరిహారం కోసం మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదని మత్స్యకార నాయకులు సంగాడి ఈశ్వరరావు, పట్టా రాములు పేర్కొన్నారు. చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన పరిహారం కోసం మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదని మత్స్యకార నాయకులు సంగాడి ఈశ్వరరావు, పట్టారాము పేర్కొన్నారు. శనివారం జగన్నాథపురం ఏటిమొగ మత్స్యకారుల ఏడీ కార్యాలయం వద్ద మత్స్యకారుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సముద్రంలో వివిధ రకాల చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలంగా భావించి ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు సుమారు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకై ప్రభుత్వం నిషేధం విధించడం జరిగిందన్నారు. ఆ సమయంలో ప్రభుత్వం భరోసా పథకం పేరుతో అర్హత గల ప్రతి మత్స్యకారుడికి 20,000 వంతన వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొంతమంది మాత్రమే మత్స్యకార భరోసా ఇవ్వడం జరుగుతుందని, కరెంటు బిల్లు తదితర నిబంధనలతో మత్స్యకార భరోసా రాకుండా చూడడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల ఎన్నికల్లో మత్స్యకారులకు న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించడం జరిగిందన్నారు. తక్షణమే మాకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో మాతా తాతారావు, రాము, బొమ్మిడి నూకరాజు, కర్రి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులను ఏట ఆడుకున్నవాడికి బోట్ మీద ఇక్కడ 600 బోట్లు 550 బోట్లు ఉంటాయి. ఏట ఆడుకున్నవాడు ప్రతి ఒక్కరికి ఎవరికి సరిగ్గా తినంగా పడతలేదు సార్. మత్స్యకారు భరోసా మాకు నేరుగా ప్రతి మత్స్యకారుడికి ఏట ఆడుకున్నవాడికి నీకు మత్స్యకారు భరోసా అందిందా లేదా అని మీరు ఎంక్వైరీ చేస్తే ప్రతి మత్స్యకారుడు భార్య పిల్లలతోటి ఈ 2 నెలలు ఆ మత్స్యకారు భరోసా డబ్బులతోటి కాలం సాగిస్తారు సార్. లేకపోతే మత్స్యకారు అన్నవాడు ఈ 2 నెలలు ఇంట్లో ఏడిస్తేనే ఉంటారు సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా బాధలు అర్థం చేసుకోండి. మేము ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఇవాళ మేము ఉండకపోవచ్చు, బోట్ మీద ఆటాడుకున్న తుప్పళ్ళన్నీ చనిపోతే ఇక్కడన్నా సరే అందుకే ఏమైనా చేస్తే ఏమైనా చెయ్యాలి. కానీ ఉన్న మాట మొక్కమే మాట్లాడుతున్నాను. ఇక్కడ మమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు దగ్గరుండి మాకు మత్స్యకారు భరోసా డబ్బులు ఎవరైతే ఆటకెళ్తున్నారో ప్రతి ఒక్కరికి
మత్స్యకారు భరోసా డబ్బులు మీరు ఇప్పించాలని మీరు ఎంక్వైరీ పెట్టి మా ప్రతి మత్స్యకారుడికి చెందాలి. ఆ 20,000 పిల్లలతోటి శుభ్రంగా నవ్వుతూ ఈ 2 నెలలు గడిపి మనీ బోర్డు మీద వెళ్ళేలాగా మీరు దగ్గరుండి ఎవరో ఎంక్వైరీ పెట్టి ఎవరో డిఎస్పీ గారినో ఎవరినో ఆఫీసులను పెట్టి మత్స్యకారు భరోసా డబ్బులు నేరుగా ఏ ప్రభుత్వం గట ఇంత చర్య తీసుకోలేదు. మీరైనా చర్య తీసుకుని ప్రతి మత్స్యకారుడికి ఆ 20,000 అందేలాగా చంద్రబాబు నాయుడు గారు. నా పేరు సంగాడేశ్వరరావు. కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలం దోమాడ గ్రామం చెరువుగట్టు ఎదురుగా ప్రభుత్వ భూమిలో నివాసులు ఏర్పాటు చేసుకుని గత 60 ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రమాల మహానాడు దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి వారు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. శనివారం 9 ఇళ్లు కూల్చివేతకు గురై నిరాశ్రయులైన కుటుంబాలకు చెందిన వారితో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాలు కొండబాబు, జై భీమరావు భారత పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణలు మాట్లాడుతూ దోమాడ గ్రామంలో గత 60 ఏళ్లుగా అన్ని హక్కులతో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారిపై ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం మండల తహసీల్దార్, ఆర్ఎండ్బి, జేఈ, దోమాడ గ్రామ కార్యదర్శి, పోలీసులు కలిసి బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. ప్రభుత్వ వ్యవస్థ అంతా కలిసి ఈ నెల 23వ తేదీన తెల్లవారుజామున వారిని బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. తక్షణమే అధికారులపై కేసు నమోదు చేయాలని, ఈ ఘటనపై మెజిస్ట్రేరియల్ విచారణ జరిపించాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పత్రంను అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు గుబ్బల ఆదినారాయణమూర్తి, ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షులు ఉల్లం రవి, ఆంధ్రమాల మహానాడు కాకినాడ జిల్లా యువజన సంఘం నాయకులు లింగం నానిబాబు, సూరిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, చిత్తూరు దుర్గా, పేరూరు రమణమ్మ, పెండ్యాల సంధ్య, మానుగొండ శ్రీలత, కోట నాగమణి, పితాని రమణ, పెండ్యాల రాము, చిట్టూరు దుర్గా, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి 4 రోజుల క్రితం 9 కుటుంబాలని రోడ్డు పాలు చేశారు. మరి చాలా దుర్మార్గంగా మరి ప్రభుత్వ అధికారులు నిర్వర్తించారు. మరి గోల్డెన్ సిటీ యాజమాన్యానికి వంతపాడుతూ మరి కేవలం ఆ యొక్క రియల్ ఎస్టేటు ఆ భూమికి తినంగా ఉన్న 9 ఇళ్ళు మాత్రమే తొలగించడం జరిగింది. మరి ఆర్ఎంబీలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఇది చాలా దుర్మార్గమైన చర్య. మా యొక్క ఖండన ఒకటే, వీళ్ళకి మద్దతుగా ఉండి వీరికి పక్కాగా గృహాలు కట్టించి 3 సెంట్ల భూమి ఇచ్చి నష్టపరిహారం కింద 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవ్వని పక్షాన మరి ఈ యొక్క ఉద్యమం ఇంకా తీవ్రత చేస్తుంది. మరి జై భీమరావు భారత పార్టీ తరపు నుంచి మా యొక్క మద్దతు వీళ్ళకి తెలియజేస్తాం. అలాగే వీరికి పక్కా ఇల్లు కట్టించి నష్టపరిహారం ఇచ్చేదాకా కూడా నా యొక్క పోరాటం వీళ్ళతోనే కొనసాగుతుంది. ఎక్కడ చూసినా అక్కడ గొల్లల మామిడాడి దగ్గర రాజుపాలెంలో, ఆ తర్వాత పెదపూడిలో, ఆ తర్వాత ఇప్పుడు దోమాడలో ఇలాగా దళితులు, ఎస్సీ, బీసీలు ఎవరైతే బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కూల్చివేస్తూ ఉన్నారు. ఇది రహదారికి అడ్డొచ్చిందని మాట్లాడుతున్నారు. వారికి ఏ విధమైన నోటీసులు కానీ చట్టప్రకారంగా తొలగించాలనే ప్రయత్నం కానీ చేయకుండా మా పై అధికారి గైడెన్స్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. తహసీల్దార్ గారిని అడిగితే నేను ఆ సంఘటనలో లేనని మాట్లాడారు. స్వయంగా బాధితులే చెప్తున్నారు. తహసీల్దార్ గారు వచ్చారు, ఆర్ఎండ్బి జేఈ గారు వచ్చారు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చారని వాళ్ళ ఫోటోలతో సహా వివరిస్తుంటే నువ్వు చట్టవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వేమన్నా నోటీస్ ఇచ్చావా? మీరు ఖాళీ చేయమని చెప్పారా? అకస్మాత్తుగా చేయడం ఏంటి? ఆ దొంగదెబ్బ తీయండి. బందిపోట్లా మీరు ప్రజాస్వామ్యంలో అధికారులా కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసులు ఇది ఒక అరాచకంగా తయారైపోయింది. తెల్లవారుజామున రావడం, నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళని ధ్వంసం చేయడం, వెళ్ళిపోవడం, ఇది తీవ్రవాద కంటే దారుణమైన చర్య. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ వైఖరి మార్చుకోండి, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. మీరు అరెస్ట్ అయితే చట్టబద్ధంగా ఉంటే మీరు అప్పుడు పీకండి. మీరు తెల్లవారుజామున వస్తున్నారంటే మీరు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, మీరు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చే ముడుపుల కోసం కక్కుర్తిపడి 9 కుటుంబాల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. తీవ్రమైన చర్య మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు తక్షణం ప్రత్యామ్నాయం చూపించకపోతే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ వెంచరాలకు కొనసాగిస్తాడో చూస్తాం. అక్కడ మళ్ళీ మేము ఏం చేయాలో కూడా మేము ఆలోచించుకుంటాం. ఖచ్చితంగా మా పాకలన్నీ కూడా అక్కడ వెలుస్తాయి. మీరు చర్యలు తీసుకోండి, నివారించండి, మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం జరగకపోతే మాత్రం మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి శ్రీ మందేశ్వర స్వామివారికి తైలాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మాధవ శర్మలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు, దానాలు ఇచ్చి స్వామివారికి పూజలు చేశారు.
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవ్ శర్మ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఏకైక మందేశ్వర స్వామివారి ఆలయం ఇంద్రపాలెం గ్రామంలో ఉందని, ఇక్కడ మందేశ్వర స్వామివారికి తైలాభిషేకాలు చేసుకుంటే ఏలినాటి శని, అర్ధాష్టమి, శని తగిలే దుష్పరిణామాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటామని ప్రతీతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ, వేద పండితులు పట్టు శర్మ, భక్తులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి మాస శివరాత్రి పర్వదినమున ఈరోజు స్వామివారికి వేకుజాము నుండి కూడా విశేషంగా భక్తులతోటి తైలాభిషేకం జరిగాయి. ఈరోజు మందేశ్వర స్వామివారికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని ఇతర సమస్త శని దోషాలు తొలగి సర్వదా దిగ్విజయం కలుగుతుందని, అలాగే వల్లీ దేవసనాసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం చేసుకున్నట్లయితే సర్వత్రా జయప్రదం కలుగుతుందన్నారని. కావున భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి తైలాభిషేకము మరియు పంచామృతాభిషేకాలు చేయించుకునే స్వామివారికి కృపకి ప్రార్థనలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు. కాకినాడ రామారావుపేటలో గల నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారని నారాయణ స్కూల్ ఏజీఎం రాఘవేంద్రరావు తెలిపారు. స్థానిక రామారావుపేట నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ పాఠశాలలో శనివారం 2024-25 10వ తరగతి పరీక్షా ఫలితాల విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ పాఠశాల ఏజీఎం రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, గౌరవ అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ షర్మిల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 595 అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఏ ప్రణీత, 591 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఓఎల్ గాయత్రిని ముఖ్య అతిథులు మెమెంటోలతో సత్కరించారు. ఈ విద్యా సంవత్సరంలో 78 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందరూ 100% ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతతో పాస్ అవడం గర్వకారణమని, 500కు పైగా ఉత్తీర్ణత సాధించిన 52 మంది విద్యార్థులను, 100% ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను, వారికి అనుక్షణం ప్రోత్సాహాన్నిచ్చిన తల్లిదండ్రులను ప్రశంసించారు. ఈ విజయానికి కారణం నారాయణ విద్యాసంస్థల అత్యుత్తమ ప్రణాళిక, అత్యున్నత విద్యాగర దీపికలు, నిరంతర సమీక్షలు, విద్యార్థుల వ్యక్తిగత శ్రద్ధ అని పాఠశాలల్లో ఏజీఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. అనుక్షణం వెన్నంటి వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను, విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో నిరంతర కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ షర్మిల ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టాపర్స్ ను మెమెంటోలతో సత్కరించారు. And next we have S. Lokesh. He has taken 589 marks. 1 mark miss అయిందని చాలా ఫీల్ అవుతున్నాడు. బట్ 589 చిన్న స్కోర్ ఏమి కాదు లోకేష్. యూ హ్యావ్ డన్ ఏ వెరీ గ్రేట్ జాబ్. ఎందుకంటే నువ్వు రాసిన ఎగ్జామ్స్ ఎస్ఏ రన్ కానీ తర్వాత ఎస్ఏ 2 కానీ గవర్నమెంట్ ప్రీ ఫైనల్స్ కానీ లాస్ట్ వచ్చేటప్పటికి గ్రాఫ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. సో టాప్ చేసావు, వెరీ గుడ్. అండ్ లోకేష్ ఫాదర్ అయితే అసలు డే 1 నుంచి ఎంతో సపోర్టివ్ గా మాతో టీచర్స్ తో టచ్ లో ఉంటూ ప్రతి రోజు ఎగ్జామ్ అయ్యే ముందు అయిన తర్వాత కూడా మాకు ఎంతో సపోర్టివ్ గా స్టూడెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆ ఇంటెన్షన్, ఆ టెన్షన్ ఫాదర్ లో చూశాను. అంటే పిల్లవాడి కోసం ఇంత వాళ్ళు తాపత్రయ పడతారని. సో అందుకే సార్ బాబుని 3rd ప్లేస్ లో నిల్చోబెట్టింది మీ తప్ప అనేది. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. ప్రతి ఎగ్జామినేషన్ కి ప్రతి దానికి కూడా మీకన్నా ఎక్కువ టెన్షన్ పడ్డవాళ్ళు వాళ్ళే. నేను అందరినీ అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే టాపర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, బాటంలో ఉన్న స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ప్రతి స్టూడెంట్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. మీకన్నా మీ పేరెంట్స్ కన్నా ఎక్కువ టెన్షన్ పడ్డ వాళ్ళు కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఇంకోసారి నా పూర్తిగా చెప్పారు సార్, ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయని కూడా చాలా యాక్యురేట్ అనాలిసిస్ తో చెప్పారు పూర్తిగా. దీనికన్నా ముందు ఏదైతే ఉందో రిజల్ట్ రాకముందే చెప్పారు వీళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి. పూర్తిగా కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను పూర్తిగా. ఎందుకంటే చాలా యాక్యురేట్. నాకు ఇదనే కాదు, డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి రిజల్ట్ కూడా చాలా అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. సార్ కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తున్నా. 553 మందికి వచ్చిందండి. అట్లాగే 595 90 మందికి వచ్చింది. సో అంటే నేను ఒకటి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మీరు కొన్ని క్యాంపస్లో మీరు చూస్తూ ఉంటారు 599 వచ్చింది, 600 వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద బ్రాంచ్. ఆ బ్రాంచ్ లో 17 మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు సార్. అంటే ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక మెరిట్ స్టూడెంట్ మీద కాకుండా బోటమ్ స్టూడెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి మా ప్రోగ్రామ్ అనేది మైక్రో షెడ్యూల్ అనేది సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ఆ విధంగా డిజైన్ చేశారు. అది ఎప్పటికప్పుడు సిలబస్ తొందరగా కంప్లీట్ చేయడం, అట్లాగే
రెగ్యులర్ డిపిటీస్ కానీ గ్రామర్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేసి వాళ్ళలో ఎక్కడైతే లోపాలు చేస్తారో దాన్ని ఎర్రర్ లిస్ట్లో ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత రెక్టిఫై చేయడం జరిగింది. అట్లాగే అనాలిసిస్ విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ యావరేజ్లో కానీ అంటే ఇదంతా కూడా కామన్ స్టూడెంట్ అంటే సాధారణ విద్యార్థుల నుంచి అసాధారణ ఫలితాలు మాత్రం మా నాన్నగా సొంతండి. మిగతా చోట్ల ఎలా ఉన్నా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఎందుకంటే ఇంజనీర్ కాలేజ్ చేసుకుంటారు, కానీ మన లేడీస్ స్టాఫ్ మెంబర్స్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ సార్స్ కానీ అందరూ కూడా ఆదివారం కూడా క్లాసులు. మేము అనుకునేవాళ్ళం ఎందుకు ఇలాగే క్లాసులు ఆదివారం కూడా వదలట్లేదు అని నేను మా ఇళ్ళలో ఒకసారి అనుకునేవాడు. ఏంటి ఇలా వదలట్లేదు, స్ట్రెస్ అవసరమా అనుకునేవాడు. కానీ దాని రిజల్ట్ నాకు ఎప్పుడు కనిపించిందంటే కరెక్ట్గా ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రైడే ఫేవర్ వచ్చింది, పాపకి ఫేవర్ వస్తే హై ఫేవర్ వచ్చింది 103.5 వస్తే నేను వెంటనే డాక్టర్ గారి తీసుకెళ్తే టెస్ట్ చేస్తే టైఫాయిడ్ పాజిటివ్. అంత హై టైఫాయిడ్ ఉండండి అంటే ఇలా ఎగ్జామ్స్ అంటే మరి ఎగ్జామ్స్ అయితే ఏం చేయలేము, చాలా వీక్నెస్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళి రాయించండి. Because of Narayana's well-structured curriculum, daily practice tests, weekly exams, pre-finals and all, which help to build confidence in me and improve continuously. These regular assessments helped me to get ready for the main exams with 100% confidence. And special thanks to AJM sir and Modi sir and all the higher officials who were a part of this journey. And I would also like to thank my parents who always stood by me and believed in me. And the school has given me so much, not just studies, but also confidence and many happy memories. I am truly lucky to be a part of such a wonderful school, and I will be thankful to each and everyone. కశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా యూటీఎఫ్ కార్యాలయం నుండి కలెక్టరేట్ మీదుగా జిల్లా పరిషత్ సర్కిల్ మీదుగా ఇంద్రపాలెం వంతెన అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మలు మాట్లాడుతూ ఉగ్రదాడిలో మరణించిన అమాయకులైన పర్యాటకులకు నివాళులు అర్పించారు. గతంలో సైనికులపై, తాజాగా పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు జరిగాయన్నారు. మానవతావాదులంతా ఈ దాడులను ఖండించాలన్నారు. జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశ సమైక్యత, సమగ్రత కోసం నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ సూరిబాబు, కేవీవి నగేష్, గౌరవాధ్యక్షులు ఎంవి సాయిరాం, కోశాధికారి పివిఎన్ గణేష్లతో పాటు ఎస్ వీరబాబు, డి కనకదుర్గాదేవి, కె పెద్దిరాజు, ఆర్ జయప్రకాష్, పి గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైన్యం పట్ల తన విధానాన్ని కూడా మార్చుకుని అగ్నివీరులను కాకుండా శాశ్వత ఉద్యోగులను నియమించాలి. గత కొద్ది కాలంగా ఆగిపోయిన రిక్రూట్మెంట్ను కూడా జరిపి సైన్యాన్ని పటిష్టం చేసి కీలకమైన కాశ్మీర్ ప్రాంతంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి. త్వరలోనే కేదార్నాథ్ యాత్ర కూడా జరగబోతుంది. దాని మీద కూడా మరి ఉగ్రవాదులు ఎలాంటి దాడికి పాల్పడకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ దాడిలో అమరులైన అమాయక ప్రజలకి, వాళ్ళ కుటుంబాలకి తగిన భద్రత కల్పించాలని, వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లో ప్రదర్శన నిర్వహించి ఈ నిరసన తెలియజేయడం జరిగింది. ఉగ్రవాదం నశించాలని, అమాయకులకి ప్రాణాలకు భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి మరి కొన్ని వందల మందిని ఈ రోజున పట్టున పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో ఎప్పుడూ ఇట్లాంటి చర్యలు చాలా కాలంగా అంతమొందించినాయి. మళ్ళీ ఉగ్రవాదం తిరిగి ఊపిరోదుకొని మళ్ళీ సామాన్య ప్రజల మీద, పర్యాటకుల మీద విజృంభిస్తుంది. మరి తక్షణమే ఉగ్రవాదాన్ని అరికెట్టేటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి రాబోయేటువంటి రోజుల్లో మరి శాంతియుతంగా పర్యాటక ప్రాంతమైనటువంటి కాశ్మీర్లో శాంతి నెలకొల్పేటువంటి చర్యలు సత్వరమే చేపట్టాలి. అట్లాగే వీటికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే దిశగా మరి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటి యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తాం. ఇప్పుడు వార్తలో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. దేశంలో మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యమత్యంగా ముందుకు సాగడమే పహల్గాం మృతులకు నిజమైన నివాళని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులకు ఘన నివాళులర్పించారు. కశ్మీర్ లో పహల్గాం మృతులకు నివాళిగా స్థానిక ఇంద్రపాలెం అల్లూరి సెంటర్లో కొవ్వొత్తులతో మానవహారం సభ భారీ ఎత్తున పాల్గొని ఉగ్రవాదం నశించాలి, మత సామరస్యం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. వక్తలు తమ ప్రసంగాలను కొనసాగిస్తూ ఉగ్రవాదం మతోన్మాదానికి ఊపిరి లాంటిదని, ఉగ్రవాదం మతోన్మాదం కలిసే ప్రయాణం చేస్తాయని, వీరి హత్యాకాండకు కులం మతం భేషజాలు ఉండవని వివరించారు. మతోన్మాదమే ఉగ్రవాదానికి దారులు చూపుతోందని, తద్వారా ఉభయులు వారి పని పూర్తి చేసుకుంటాయని, మధ్యలో అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలను ప్రజలు సామరస్యంగా సహనం పాటిస్తూ మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని హితవు పలికారు. ఇంద్రపాలెం చీడిగ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హిందూ, ముస్లిం, క్రైస్తవ మతస్థులు, బౌద్ధులు, మార్కిస్టులు, అంబేద్కర్ వాదులు, పెన్షనర్ల సంఘం, ఉపాధ్యాయ సంఘం, విద్యార్థి యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, బాలబాలికలు పెద్ద ఎత్తున పాల్గొని పహల్గాం మృతులకు నివాళిగా 2 నిమిషాల మౌనం పాటించి పూలతో వందనం చేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు హరినాథ్, పార్థసారథి, జామా మసీద్ నిర్వాహకులు ఆల్తాఫ్, భాషా, ఉపాధ్యాయ సంఘం నాయకులు సోని, శ్రీనివాస్, రాయ్, కుమారి, కార్మిక సంఘాల నాయకులు రామకృష్ణ, రాజా, విజయ్ కుమార్, అజయ్ కుమార్, ఉద్యోగ సంఘం నాయకులు శశికుమార్, రవికుమార్, మన ఊరు మన బాధ్యత బాధ్యులు రామ్మోహన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు సూర్యప్రకాష్ రావు, యువజన సంఘం నాయకులు కిరణ్ కుమార్, ఉదయ్ భాస్కర్, విద్యార్థి సంఘం నాయకులు వాసు, రోహిత్, మహిళా సంఘం నాయకులు లక్ష్మి, నాగదేవి, కిరణ్మయి, ఇంద్రపాలెం చిల్డ్రన్స్ క్లబ్ బాధ్యులు తక్ష తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళకున్న కక్ష ఈనాటికి కూడా అలాగే ఉంది. అదే విధంగా మనం వాళ్ళని ఎప్పుడు కూడా ఉగ్రవాదులుగా చూడకుండా అందరూ కూడా ప్రపంచ శాంతి వదిలాడే ఉద్దేశంతో ఉన్నాం తప్ప అందరూ ఉగ్రవాదులు కాకుండా అందరూ బాగుండాలనే మనస్తత్వం మన భారతీయులు ఎప్పుడు ఇందులోనే ఇదే భారతదేశంలో పుట్టి ఇదే భారతదేశంలో ఉంటూ మత విద్వేషాలు లేపుతూ మతం చిచ్చును తీసుకురావచ్చే ప్రయత్నంలో చాలా వరకు చాలా మనుషులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, నాస్తికుడైనా అందరం కూడా తిప్పికొట్టి మన ఒక భారతదేశ ఐక్యత, అదేవిధంగా సెక్యులరిజం అంటే ఎలా ఉంటుంది అందరికీ కూడా తెలియజేసే అవసరం దగ్గరగా ఉంది. ఇదే విషయంలో అక్కడ టెర్రరిస్టులు అటాకులు చేస్తూ ఉంటే మనం అందరికీ కూడా శాంతి చేకూరాలి అనే నినాదంతో బయటకు వెళ్లకుండా ఏ మతస్థులు ఎక్కువ చనిపోయారనే దౌర్భాగ్య స్థితికి మన భారతదేశం తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా మంది పాల్పడుతూ ఉన్నారు. ఈ యొక్క తీవ్రతని, ఈ యొక్క ఉగ్రతని ఎక్కువ కాకుండా మనమే మన అంతటా మనం ఐక్యం కలిసి వీటిని ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఒక్కరు కూడా ఈ యొక్క ఘటనని తీవ్రంగా వ్యతిరేకించారు, ఖండించారు. మన భారత ప్రభుత్వం కూడా భారతదేశ ప్రధాని అప్పటికి సౌదీ అరేబియాలో టూర్లో ఉంటే తక్షణమే దాన్ని ముగించుకుని కూడా ఆయన వచ్చి మన ఢిల్లీలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇమీడియట్లీ దాని మీద ఒక సమీక్ష సమావేశం చేయడం, ఆ తర్వాత త్రివిధ దళాధిపతులతో కూడా కూర్చుని దీనికి సంబంధించి చర్యల మీద వెంటనే యాక్టివిటీ చేయడం, చర్యలు చేయడం అనేది కూడా చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా అఖిల పక్షాలు కూడా ఏర్పాటు చేసి అందరి యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించుకోవడం జరిగింది. ఇది ఒక పక్క ప్రభుత్వం చేస్తున్న చర్యకి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ దారుణమైనటువంటి మారణకాండకు పూనుకున్నటువంటి తీవ్రవాదుల్ని, టెర్రరిస్టుల్ని, నరరూప రాక్షసుల్ని తీవ్రంగా వాళ్ళని వేటాడి వాళ్ళని శిక్ష గురి చేయాలనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం. చేసేవారు కానీ ఏంటంటే మొన్న జరిగిన ఘటన ఏంటంటే చాలా దురదృష్టకరము. అక్కడ ఎవరు కూడా మిలిటరీ వాళ్ళు ఎవరు కూడా గస్తీ చేయడం లేదు. అందువల్లే ఈ యొక్క ఘటన జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా 10 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు చాలా చక్కని సెక్యూరిటీ ఉందండి అక్కడ పహల్గాంలోని. అంటే నేను అమర్నాథ్ యాత్ర వెళ్ళిన 10 సంవత్సరాల క్రితము ఈ ప్లేస్ను కూడా ముందుగా విజిట్ చేస్తాం మేము. కానీ చక్కగా ఉందండి సెక్యూరిటీ అంతని. పూర్తిగా భద్రతా వైఫల్యము, నిఘా వైఫల్యం అండి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మన మోడీ గారు అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసి సింధు జలాలను ఆపేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామంటున్నారు. అది వాస్తవం కానీ కాదనడం లేదు. కానీ ముందుగా మనం మేల్కుంటే కనుక ఈ రోజున
26 మంది ప్రజల ప్రాణాలు మనం కోల్పోయే వాళ్ళం కాదు. కాబట్టి ఆ మృతవీళ్ళందరికీ కూడా ఈ రోజున మన ఊరు మనబడి స్వచ్ఛంద సంస్థ తరఫున నివాళులు అర్పిస్తా ఉన్నాను. జరుగుతూ ఉంటాయి, చాలా మంది చనిపోతూ ఉంటారు, ఉగ్రవాదులు దాడి జరుగుతూ ఉంటాయి. మనలోనే మన స్టేట్లోనే ఉన్నటువంటి నక్సలిజం కానీ లేకపోతే వేరే వేరే ఏదైనా సరే ఒక మనిషి పైన దాడి చేయడం అనేది ఒక అసాంఘికమైనటువంటి చర్య. ఎందుకంటే అది ఏ మతం ఏ కులమో అది చూంటాడు అక్కడ. కానీ పర్టికులర్గా కొన్ని రకాలైనటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు నేను చూస్తున్నాను, పలానా మతం వాళ్ళు పలానా వాళ్ళు మతం మీద అడిగి మరీ కాల్చారు అని చెప్పేసి చాలా ఇందులో ఎంత నిజం ఉందో నాకైతే తెలియదు. ఎందుకంటే మనం ఎక్కడో జరిగినటువంటి ఒక దగ్గర ఒక 5,000 కిలోమీటర్ల దూరంలో జరిగిన సంఘటన మన ఇక్కడ ఇంద్రపాలెంలో ఇవాళ ఖండిస్తున్నాం. అంటే మంచి వాతావరణం ఏర్పరచడానికి ఈ సభ ఏర్పాటు చేశారు. మరి సభాముఖులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక యూనిటీ కావాలి, భారతదేశం అంతా యూనిటీగా ఉంది, భారతీయులంతా యూనిటీగా ఉండాలనేటువంటి నా నినాదంతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ఉగ్రవాదం నశించాలని ఇంద్రపాలెం జడ్బిజీ సెంటర్లో ప్రజా సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో క్యాండిల్ మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో జరుగుతున్న ఉగ్రవాదం వెంటనే నశించాలని, అదేవిధంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు నినాదించినాయి. ఈ దేశంలో జరుగుతున్న ఇట్లాంటి కార్యక్రమాలని వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ ఉగ్రవాదం నశించడానికి చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల తరపున వివిధ రాజకీయ పార్టీల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పహల్గాం ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పిలుపు మేరకు కొప్పవరం జంక్షన్ క్యాంపు కార్యాలయంలో సంతాప సభ నిర్వహించి అనువులు బాసిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీ నులుకుర్తి వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు కర్రి సత్యనారాయణరాజు, క్యాంప్ కార్యాలయం పీఆర్ఓ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఇది ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ధీటుగా జవాబు ఇవ్వాలని కోరుకున్నారు. అలాగే 26 మంది మృతుల స్మృతిలో 26 మొక్కలు నాటాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, చింతపల్లి అర్జున్, బోళ్లా కృష్ణమోహన్, చక్రధర్రావు, నాగిరెడ్డి బుజ్జి, రామునాయుడు, దుర్గాప్రసాద్, దొరబాబు, అనిల్, నాని, బల్లా శ్రీనివాస్, శేషు, కోటిపల్లి సతీష్, వాసు, కేవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనతి కాలంలో వస్తున్న మన సంస్కృతి వ్యవహారాలు అనేకుల ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్, రీజన్, ఇండియా ఈజ్ వన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారతదేశంలో 26 రాష్ట్రాలు, అనేక భాషలు, 162 క్యాస్ట్ సమ్మేళనంతో ఒక సంపూర్ణ అనేక కులాల, మతాల, వర్గాల, ప్రాంతాల సమ్మేళనంగా బతుకుతున్న దాన్ని ఈ దేశంలో మత విద్వేషాలు రైగుర్తించాలని, హిందువులనే ఓచుకోట కోస్తున్నట్టు నటించి భారతదేశంలో శాంతి భద్రతను తుంగలో తొక్కాలని దాని పర్యవసానంగా భారతదేశంలో అంతర్గత యుద్ధం ఏదైతే నాంది పలకాలని ఏదైతే పాకిస్తాన్ పన్నాగాలు పడిందో అది దేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఈ దేశ యుద్ధ కాండ ఈ పరిణామంలో అనేక దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాల్లో ఉన్న కావచ్చు, అట్లాగే మన వక్స్ బోర్డులో వ్యతిరేకించిన అసదుద్దీన్ ఓవైసీ దేశం అంతా ఐక్యత తెచ్చారని వాళ్ళకి అర్థం చేయట్లేదు. ఏదైతే 1947లో పక్క దేశానికి కూడా ఒక వాటర్ రిసోర్సెస్ ఇవ్వాలని సింధు ట్రీటీ, ఇండో సింధు ట్రీటీని కావచ్చు అన్నీ కూడా విపరీతంగా చేయడం ఇదంతా జరిగింది. ఈ యొక్క దుష్కరానికి రాబో రోజుల్లో మన దేశానికి మార్గదర్శి మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్కి ఎంత ప్రోత్సహించారో, ఆయన చేతిలో ఏదైతే గీత ఉప్పు ఉంది, ఈ భగవద్గీత, ఆ భగవద్గీతలో ఉన్న సారాంశం ఏదైతే ఉందో దుష్ట చతుష్టయాన్ని ఏదైతే సంహరించాలని, అలాగే అధర్మం మీద ధర్మం గెలుస్తుంది, భారతదేశం చూస్తూ ఉంటుంది. అన్ని కొన్ని తెలియదు. టూరిస్టులు చాలామంది అక్కడ అందాలను చూడటానికి, వారి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మంచి జీవనం సాగడానికి వెళ్ళడం జరిగింది. ఇక నవదంపతులు 2 ఉన్నారు. నవదంపతులు వెళ్తే నవదంపతులు కూడా ఒకరిని వదిలిపెట్టి మేజర్ని అతి దారుణంగా షూట్ చేయడం జరిగింది. ఇలాగా 28 మందిని వారు పొట్ల పెట్టుకోవడం జరిగింది. సుమారు 20 నుంచి 30 మంది ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన ఈ ఇన్సిడెంట్ తెలియగానే ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు క్యాబినెట్ మీటింగ్ చేసుకోవడం, దీన్ని ఖండించడం, అలాగే వెంటనే జరిగిన ప్లేస్కి అమిత్ షా గారు పంపడం కూడా జరిగింది. ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి తోచిన విధంగా వారు చేయడం జరిగింది. మరి ఇటువంటి దుశ్చర్యలు
భవిష్యత్తులో జరగకూడదని చెప్పి తెలియజేస్తూ దీని ప్రతీకార చర్య మాత్రం ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. దీని ప్రతీకార చర్య ఉండాలని, అది 10 రోజుల్లో ఉండాలని చెప్పి మేము విషాదకరతను గుర్తు చేసుకుంటూ సంతాపజనకంగా ప్రకటిస్తూ ఆ 27 మంది కుటుంబాలకు శాంతి చేకూరాలని సర్వమత ప్రార్థన చేస్తూ ఈ వేళ ఒక నిరసన కార్యక్రమం ఎంపీ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతోంది. దీనికి నిరసనగా ఈ దేశమంతా కూడా యావత్ భారతదేశము కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమిస్తున్నారు. ఆ విధంగానే ఎంపీ సానా సతీష్ గారు ఈవేళ ఉదయం ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమంతో పాటు 28 కుటుంబాలు 28 వ్యక్తులు చనిపోయారు. ఆ 28 వ్యక్తులకు కూడా చనిపోయిన వారందరికీ కూడా ఒక మొక్కలు నాటే కార్యక్రమం మనం చేయాలి. వారు ఆ మొక్క రూపంలో సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని వివరించారు ఆయన. అదేవిధంగా ఈ దుశ్చర్యను ఖండిస్తూ మేము తప్పకుండా కూడా ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. అదేవిధంగా మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీని మీద ఖండిస్తున్నారు. మరొకసారి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల మూర్తి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీలో అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారని స్కూల్ కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ గైగోలుపాడు గ్రామ పంచాయతీ నందు గల మూర్తి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతి నందు అత్యధిక మార్కులు 500 కంటే పైగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి గౌరవ మెమెంటోలతో సత్కరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సమిష్టి కృషి, కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి క్రమశిక్షణ, నిరంతర కృషి ఈ విజయాలకు నిదర్శనగా పలువురు ప్రముఖులు మూర్తిగారి విద్యాకృషిని, సామాజిక సేవలను కొనియాడారు. విద్యార్థులందరూ ఉన్నత చదువులతో మంచి భవిష్యత్తుకు పునాదిగా మూర్తి స్కూల్ నిలుస్తున్నందుకు విద్యార్థులందరూ పాలిక నరసింహమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఫలితాలు విజయదుంపుగా మోగించారు. వారందరూ కూడా చాలా కష్టపడి చదివి మంచి విజయాన్ని అందించినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే మా మూర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూలు ఉపాధ్యాయులు అపూర్వమైన కృషికి ఈరోజు మా విద్యార్థులు ఇచ్చిన గిఫ్ట్ ఈ విజయం అండి. మా టీచర్స్ అయితే చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే పిల్లలందరినీ కూడా ఎర్లీ మార్నింగ్ లేపి 4కి లేపి చాలా చక్కగా క్లాసులో తరబిదిచ్చింది ఒక ఎత్తు అయితే అలాగే ఇంటి దగ్గర కూడా లేపి పిల్లల్ని చాలా కష్టపడి చదివించారండి టీచర్స్ అందరూ కూడా ఈరోజు. అందుకనే ఈరోజు ఈ ఏరియాలో మా మూర్తి పబ్లిక్ స్కూలు మరి 600కి 576 ఘన విజయం సాధించిన ఈ కాళీ ఉదయకరణ కూడా మంచి స్టూడెంట్ అండి. చాలా బాగా చదువుతాడు. అలాగే అందరు విద్యార్థులు కూడా బాగా చదివి మంచి రిజల్ట్ సాధించినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉపాధ్యాయులకు మా పేరెంట్స్ ఎంతో సహకరించారండి. వాళ్ళు మేము ఎప్పుడు ఏం చెప్పినా పిల్లల్ని పంపించండి ఇలా చేయండి అంటే మా టీచర్స్కి పేరెంట్స్ అందరూ కూడా తల్లిదండ్రులు మంచి సహాయ సహకారాలు అందించేందుకు ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగపడ్డం, మృతుల కుటుంబాలకు సంఘీభావంగా ఉగ్రదాడిని నిరసిస్తూ కాకినాడలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కాకినాడ నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద సిపిఎం నాయకులు పి వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు దువ్వా శేష్బాబ్జీ, జి బేబీరాణిలు పాల్గొన్నారు. ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శేష్బాబ్జీ, బేబీరాణిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మలక రమణ, సత్యరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చర్యలను ఖండిస్తున్నాం. దోషుల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి, వారందరినీ శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకి పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. పుల్వామా సైనికుల మీద దాడి జరిగింది. ఇప్పటికి 4 ఏళ్ళు అయింది. ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. ఈరోజు టూరిస్టుల మీద దాడి జరిగింది. అక్కడ ఇటువంటి భద్రతా సౌకర్యాలు లేవు. ఒక్క సోల్జర్ కూడా లేరు. కాశ్మీర్లో అలాగే ఎలా వదిలిపెట్టారు. కాశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వం ఉంది, అయినా సరే పోలీసులు, భద్రతా బలగాలు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఎందుకని కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఈరోజు మనం ముందు ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రశ్నలు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉగ్రవాదాన్ని అణచడానికి, ఉగ్రవాదాన్ని అదుపులో తీసుకురావడానికి సరిహద్దు ప్రాంతాల్లో
మిలిటరీని నియామకాలు చేపట్టాలా. గత 2 సంవత్సరాలుగా మిలిటరీ నియామకాలు లేవు. ఆ ప్రాంతంలో సరైనటువంటి భద్రతా సౌకర్యాలు కూడా లేవు. ఇటీవల ఏర్పడినటువంటి కాశ్మీర్ ప్రభుత్వం అలాగే కేంద్రం కలిపి ఆ భద్రతా చర్యలు తీసుకోవాలా. పెద్ద ఎత్తున పర్యాటకులు ఆ ప్రాంతాన్ని పర్యటించే అవకాశం రెగ్యులర్గా ఉన్నది. మరి ఇంత అజాగ్రత్తగా ఉండి ఈవేళ 26 మంది చనిపోయారు, గతంలో సైనికులు చనిపోయారు. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అయినప్పుడే ఆదరాబాదరాగా కేంద్రం ప్రకటించడం, ఏదో చర్యలు తీసుకోవడం తప్ప నిరంతరంగా దేశ భద్రతకి కావాల్సిన సరిహద్దు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని, కాబట్టి కేంద్రం అత్యాగ్రత తీసుకుని భద్రతా చర్యలు చేపట్టి ఉగ్రవాదాన్ని అదుపు చేసే విధంగా ప్రయత్నించాలని డిమాండ్ చేస్తాం. గతంలో సైనికులపైన, ఇప్పుడు సాధారణ ప్రజలపైన ఈ ఉగ్రవాదం అనేది ఎంత విచ్చలవిడిగా ముందుకు సాగుతుందో ప్రపంచం అంతా ఆలోచించి ఉగ్రవాదాన్ని నశింపు చేయడానికి కలిసికట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఉగ్రవాదం, మతోన్మాదం మానవత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మానవతావాదంతో నిలబడాలా, ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని ఖండించాలి. తోటి మానవుల్ని ప్రేమించడంలో ప్రపంచం అంతా కూడా అన్ని మతాలు కూడా ఆ విషయాన్ని చెబుతున్నాయి. కానీ రకరకాల కారణాలతో ఉగ్రవాదం పెంచిమీరిపోతుంది. ఈ ఉగ్రవాదానికి వెనక్కున్న దాన్ని కూడా పసిగట్టి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలా. జరిగిన సంఘటనల్ని మతోన్మాదంగా ప్రచారం చేస్తూ ప్రజలను విభజించడం కంటే కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలా. అదేవిధంగా ఈ దాడిలో మరణించిన కుటుంబాలందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి భద్రత కల్పించాలి. కుటుంబ సభ్యులకి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని. కశ్మీర్ పెహల్గామ్ లో పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను తక్షణం మట్టుపెట్టి మృతుల కుటుంబాలకు సాంత్వన ఇవ్వాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షురాలు నాళ్ల మాండాళ్ పేర్కొన్నారు. కాకినాడ వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి తెగపడటం, మృతుల కుటుంబాలకు సంఘీభావంగా ఉగ్రదాడి నిరసిస్తూ కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షురాలు నాళం ఆండాళ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులను ఖండించారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ సమయమంతుల కృష్ణమోహన్, కేబినెట్ సెక్రటరీ కేదార్శెట్టి సురేష్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వికాస తరంగిణి, పురం రజని, డిస్ట్రిక్ట్ పిఆర్ఓ సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సోలేటి నాగాంబిక, సిఎంఆర్ ఇన్ఛార్జ్ కాంటేటి లక్ష్మీనారాయణ, రీజియన్ చైర్మన్ కేవీవి మూర్తి, రీజియన్ సెక్రటరీ సింగంశెట్టి నరేష్, జోన్ చైర్మన్ వెంకటేష్, జోన్ చైర్మన్ బచ్చు సునీత, కేదార్శెట్టి రవితేజ, మణికంఠ, కాకినాడ వాసవి క్లబ్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది ఏంటంటే పర్యాటకుల మీద కాశ్మీర్ చూసే అందాలు చూసే కోసం అని చెప్పి పర్యాటకులు చాలా ఎంజాయ్ చేయాలని చెప్పి అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి క్షణాన్ని వాళ్ళు ఒక ఆయుధంగా ఉపయోగించుకొని వాళ్ళు ఉగ్రవాదులు ఎలాగంటే ఇంకా చాలా కర్కోటకంగా వాళ్ళు నిర్ణయం తీసుకుని అక్కడికక్కడ జెంట్స్ని అక్కడ కాల్చివేత చేయడం జరిగింది. అలాంటి వాటిలోని ఒక పెళ్ళైన జంట, కొత్త జంట 1 వీక్ కూడా అవ్వలేదు, 1 వీక్ కూడా అవ్వకుండా వాళ్ళు ఆయన్ని కాల్చడం జరిగింది. పెళ్లి కొడుకుని ఆయన ఆర్మీలో కూడా ఉండడం జరిగింది. చిన్న వయసులోనే ఆర్మీలోకి వెళ్ళడము, అలాంటి ఆయన్ని కాల్చడం అనేది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పెళ్ళయి ఒక 1 వీక్ కూడా అవ్వలేదు అలాంటి జంటని. అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ని జంటని కూడా ఆయన్ని కూడా అలా చేయడం జరిగింది. ఇలా ఎన్నో రకాలు ఎంతో మందిని కాల్చివేయడం జరిగింది. ఇలాంటివన్నీ జరగకూడదంటే మన మోదీ గారు గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. తక్షణం మనకి వాళ్ళకి శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే కాకినాడలో వాసవి క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడాను ఇక్కడ క్యాండిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ముందు రాకూడదని చెప్పి తక్షణం శిక్షించాలని చెప్పి మేము కోరుకుని క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరుగుతుందండి. మీరు తక్షణ నిర్ణయం తీసుకొని అందరినీ కూడా సేఫ్ గా ఉంచాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సామాజిక సేవా కార్యక్రమాల్లో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న బర్రి నాగేశ్వరరావు అండ్ పాలేపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షులు జేఎన్వి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాటి సెంటర్లో బర్రి నాగేశ్వరరావు, పాలేపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ పరిసర ప్రాంతాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలను
నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నెల రోజుల పాటు నిర్వహించనున్న మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని బర్రి నాగేశ్వరరావు అండ్ పాలేపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జేఎన్వి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా బాటసార్లకు అతిథుల చేతుల మీదుగా మజ్జిగను పంపిణీ చేశారు. అదేవిధంగా ట్రస్ట్ ఏర్పాటు చేసిన కరాటే సమ్మర్ కోచింగ్ క్యాంప్ను ట్రస్టీలు ప్రారంభించారు. కరాటే ట్రైనర్ శ్రీదేవి కోచింగ్ క్యాంప్లో పాల్గొన్న వారికి కరాటేలో శిక్షణను అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జేఎన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ట్రస్ట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రస్టీ శాంతి, తాతారావు, ఆర్జీ రామారావు, శివప్రసాద్, రామకృష్ణ, వినయ్, బ్యాంక్ సిబ్బంది సాంబశివరావు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఈరోజు 4వ సంవత్సరంలో అడిగడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ట్రస్ట్ ద్వారా. పాలిటెక్నిక్ కోచింగ్ అమ్మాయిలకి అబ్బాయిలకి 40 మందికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 40-50 మందికి కుట్టు మిషన్లు వాటిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యన యూనియన్ బ్యాంక్ కూడా ఇందులో సొసైటీ రెస్పాన్సిబిలిటీలో కొన్ని మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా ఒక 3 మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ మరినాగేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ అయినటువంటి మూర్తి గారిని, మిగతా ట్రస్టీలని, రిటైర్డ్ స్టాఫ్ని, యూనియన్ బ్యాంక్ స్టాఫ్ని అందరినీ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనడానికి వస్తున్నందుకు అందరినీ కూడా అభినందన జరిగింది. క్యాంపులు నిర్వర్తించడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. అలాగే యోగా లేడీస్కి నిర్వర్తించడం, అలాగే కుట్టు మిషన్లు కుట్టుకు సంబంధించి వాళ్ళకి ప్రావీణ్యత పెంచి పూర్ పీపుల్కి మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 4వ సంవత్సరం సందర్భంగా ఈ నెల పాలిటెక్నిక్ పీపుల్కి ఫ్రీ కోచింగ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు నుండి కరాటే క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ట్రస్ట్ అందే చలివేంద్రం కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పూర్ పీపుల్ ఎవరు ఉన్నారో మా దగ్గర ట్రైనింగ్ అవి టైలరింగ్ వాళ్ళకి మిషన్లు కూడా ఈ రోజు ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి దానికి ఎంతోమంది సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. కాకినాడ నగరంలో ఏటిమొగలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ముగింపు పురస్కరించుకుని శ్రీ కోదండరామ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు యువనేత వనమడి మోహన్ వర్మ పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని, ఇటువంటి అన్నదానం భారీగా చేపట్టిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కూడం ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. స్వామివార్ల దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సంఘం సభ్యులు ఆకుల ధర్మారావు మాట్లాడుతూ 1956లో రామాలయాన్ని నిర్మించడం జరిగిందని, 2017 ఆలయాన్ని పునఃనిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. శ్రీరామనవమి అనంతరం భక్తులకు భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు వనమాడి రాము, ఉపాధ్యక్షుడు రామాడి జగన్నాథం, కార్యదర్శి వనమాడి భైరవస్వామి, జాయింట్ సెక్రటరీ పినపోతు రాజు, కోశాధికారి సంగాడి నటరాజ్, ఆకుల ధర్మారావు, కమిటీ సభ్యులు అప్పారావు, వనమాడి శ్రీను, మల్లాడి ధర్మారావు, పినపోతు నూకరాజు, మల్లాడి నవీన్, ఓలేటి లక్ష్మణస్వామి, సంగడి నటరాజు కిషోర్, పినపోతు సత్యబాబు, బలసాడి పెంటయ్య, పినపోతు రాము, పంతాడి సత్యబాబు, పినపోతు ప్రకాష్, కొత్తరి శ్రీను, కర్రి వీర్రాజు, లంకోడి రాజు, రామాడి సురేష్, లంకాడి సుబ్బారావు, కర్రి సతీష్, వనమాడి రాజు, బర్రె శివ, బర్రె సత్యబాబు, కామాడి నమశివాయ, మల్లాడి ఎదిర్లియ, వనమాడి శివకుమార్, ఓలేటి ఆదినారాయణ, బర్రె ప్రసాద్, కర్రి రాజు, రామాడి నందికుమార్, మల్లాడి రాజు, కర్రి వీరబాబు, సంగాడి బాబి, బలగం నూకరాజు, కర్రి నాని, అడదాడి నూకరాజు, పెమ్మాడి రాజు, ఆకుల ధర్మారావు, టీడీపీ నాయకులు పూర్ణశివ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. 1956లో నిర్మించినటువంటి రామాలయానికి దర్శించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆలయం నిర్మించి ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని, అలాగే కోదండ రామాలయం వారి కమిటీ సారథ్యంలో
శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం, దాంట్లో పాల్గొనడం, అలాగే నేను పుట్టి పెరిగినటువంటి ఏటుమాకు మళ్ళీ వచ్చి ఈ ప్రజానీకాలను అందరినీ కలుసుకోవడం, నా చేతితో వాళ్ళందరికీ వడ్డించి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అన్నదానానికి ఎప్పుడు కావాలని మేము సపోర్ట్ చేస్తామని ఫర్దర్గా ఏదైతే 2017లో మళ్ళా పునర్నిర్మించి దీన్ని అభివృద్ధి చెందించిన ఆ రామాలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, అలాగే వార్డు ఇన్ఛార్జీలకి, అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అన్నదానానికి ఇంత బాగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకి నా ధన్యవాదములు. ఈ యొక్క మొదటి రామాలయం ఏటుమొగలు మా పూర్వం నుంచి 1956లో నిర్మించడం జరిగింది. ఈ యొక్క పునర్నిర్మాణం ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 2017లో పునర్నిర్మాణం చేశారు. ఏటా 10 సంవత్సరం కూడా శ్రీ కోదండరాం యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు రాము గారు, సెక్రటరీ గారు భైరవస్వామి గారు, అలా కమిటీ సభ్యులతో అందరితో ఏకం చేసి 10,000 మంది భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం. ఈ యొక్క అన్నప్రసాదానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు వనమాడి కొండబాబు గారి తనయుడు మోహన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా సెలవు తీసుకున్నాం. సామాజిక సేవా కార్యక్రమాలలో మూర్తి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం తమదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని స్కూల్ కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి తెలిపారు. కాకినాడ గ్రామీణం రమణయ్యపేట పంచాయతీ గైగోల్పాడులోని మూర్తి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చదువుతున్న నురుకుర్తి జీవన్, రాజమణి, కృషక్ల, మార్జిన్ తల్లిదండ్రులు నురుకుర్తి రమేష్, మాల్తా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమాచారం తెలుసుకుని కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి 30,000 ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆర్థిక సహాయం శనివారం అందించారు. రమేష్ 4 పిల్లలకు గత 2 సంవత్సరాలుగా వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా పుస్తకాలు అందిస్తూ ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. మూర్తి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 2024-25 సంవత్సరంలో 100% ఫలితాలు సాధించిన సందర్భంగా విద్యార్థుల అభినందన సభలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. రమేష్ కుటుంబ సభ్యులు, స్కూల్ యాజమాన్యంకి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అని చెప్పి మరి నిరుపేద కుటుంబమైన రమేష్ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ మిస్సెస్కి అసలు హెల్త్ బాగోలేదండి. వాళ్ళు ఆరోగ్య పరిస్థితి బాగోక వాళ్ళు ఎక్కడో కాలగొట్ట పైన ఒక డ్రైనేజ్ పక్కన చిన్న టెంట్ వేసుకుని ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పిన మా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా వాళ్ళంతా సాయంగా ఒక స్కూల్ తరపున వాళ్ళ పిల్లలందరూ తరపున ఒక 20,000 రూపాయలు క్యాష్, అలాగే మా మూర్తి స్కూల్ తరపున నేను ఒక 30,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు బాగా నిరుపేద కుటుంబం అండి. వాళ్ళు అతను రమేష్ అన్న అతను మరి రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉంటాడండి. అతనికి చాలామంది అమౌంట్ కూడా ఇవ్వట్లేదు, అది చాలా దీనస్థితిలో ఉన్నాడు. అలాగని వాళ్ళు ఏంటంటే మళ్ళీ అడుక్కుంటే బాగోదని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ సామాన్లు ఎరుకుంటూ ఉన్నారు రోడ్డు పక్కనే. అది కూడా దొరకలేదు, దానికి కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది అంటాడు పాపం. అలాగే విధంగా ఆ రోడ్డు పక్కన ఉండడం వల్ల వాళ్ళు వచ్చిన టెంట్ వేసుకుని ఆ టెంట్ కూడా ఎప్పుడు పీకేస్తారో ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు. అలాగే మేము మరి అతన్ని చూసి మాకు చాలా బాధ అనిపించి మేము వెంటనే రెస్పాండ్ అవ్వి ఆ రమేష్ ఫ్యామిలీకి మేము మా మూర్తి స్కూల్ తరపున నేను 30,000, మా విద్యార్థులు అందరూ కూడా ఒక 20,000 రూపాయలు క్యాష్ అందరూ డొనేట్ చేసి ఇచ్చామండి. అలాగే మీ అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. బయట ప్రజలందరూ కూడా అలాంటి నిరుపేద జెన్యూన్ ఫ్యామిలీకి మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి అలాంటి వాళ్ళని సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ముందు నడిపిస్తారని. మరి మనం ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు ఉండవండి, కానీ అలాంటి నిరుపేద కుటుంబానికి మనం సేవ చేసినట్లయితే, వాళ్ళకి ఉపయోగపడినట్లయితే మనకు కూడా భగవంతుల ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో హిందూ పర్యాటకులపై జరిపిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్త నిరసన ర్యాలీలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించినట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రాజ్మహంతి రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ జరిగింది. తొలుతగా ఉగ్రదాడికి బలై అసువులు కోల్పోయిన కశ్మీర్ సందర్శకులకు అశ్రు నివాళులు అర్పించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కీర్తిశేషులు చంద్రమౌళి మరియు కీర్తిశేషులు భరత్లకు అశ్రు నివాళులు అర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రాజ్మహంతి రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ ఉగ్రవాదం నశించాలని, ఉగ్రవాదం ప్రోత్సహించే వాళ్ళకి తగురీతిన బుద్ధి చెప్పాలన్నారు. దేశ ప్రధాని తీసుకుంటున్న త్వరితగత చర్యలను ప్రశంసించారు. ప్రాంత ధర్మ చార్య సంపర్క్ బిక్కినరాజు మాట్లాడుతూ ఈ వికృతమైన చర్యను అందరూ ప్రతిఘటించాలని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపరాజు కృష్ణమోహన్ మాట్లాడుతూ తన సంస్థ ఇటువంటి హేయమైన ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తదుపరి నిరసన ర్యాలీ కోకిలా సెంటర్ మీదుగా భానుగుడి చేరుకుంది. కార్యక్రమంలో జిల్లా కోశాధ్యక్షులు గుండోజు భానోజీరావు, జిల్లా ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ డాక్టర్ నమశివాయ, భానుగుడి ప్రఖండ అధ్యక్షులు రెడ్నం రాజా, ఆర్ఎస్ఎస్ గోపరాజు సుబ్బారావు, రామారావుపేట ప్రఖండ్ గోరక్ష ప్రముఖ్ సుబ్రహ్మణ్యం, దిలీప్ కుమార్ సద్నాని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపరాజు కృష్ణమోహన్, సేవికా సమితి సభ్యురాలు లిఖిత, వి శ్రీనివాస్, రాజు, వై కృష్ణ, వెంకటరమణ, బాలాజీ, సాయి గోపి, హిందూ బంధువులు పాల్గొన్నారు. మొత్తం ఏంటో అడిగారు. మొత్తం అడిగిన తర్వాత బట్టలు కూడా ఇప్పేశారు. బట్టలు ఇప్పారనంటే ఇంకా
ప్రతిదీ కూడా మతం ఆధారంగానే వాళ్ళు తీసుకుని మా మతం కాదు మీరు అని చెప్పేసి వెంటనే మగవాళ్ళందరినీ కూడా చంపేసి ఆడవాళ్ళని మోడీ గట్టు చెప్పుకోండి అని చెప్పేసి పంపించడం చాలా దారుణమైన హేయమైన చర్య. ఈ విధంగా మరి ఈ ముష్కరులు ఈ ఉగ్రవాదులు చేయడం అన్నది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. మన భారత ప్రధాని గారు కూడా పాకిస్తాన్ తోటి మరి తగిలింపులు చేసుకుని అనేక విధాలుగా వారికి సహాయ నిరాకరణ అన్నది బంద్ చేశారు. అలాగే అన్ని విధాలా కూడా డిఫెన్స్ తరఫు నుంచి కూడా మనం ముందుకు అడుగేస్తూ అవసరమైతే యుద్ధాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. అంచేత మనందరం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన ఈ అమాయకులకి మనం అస్త్రులు ఇవ్వాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫు నుంచి అందజేస్తున్నామని చెప్పి. ఉగ్రవాదానికి మతం లేదు అనేవారు, ఎందుకు లేదు? ఉగ్రవాదులందరూ మతం మొదలే. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాకపోవచ్చు, కానీ ఉగ్రవాదులందరూ మాత్రం ముస్లింలే. ఇది వెంటనే భారత ప్రభుత్వం సైనిక చర్య తీసుకుని యువకును స్వాధీనం చేసుకుని ముష్కరులను దండించి దేశాన్ని శాంతి చేకూర్చాలని విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ధర్నా చేయడం చేపట్టింది. అందులో భాగంగా దేశంలో ఎక్కడ జరిగినా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏ పక్కన చూడండి, మొన్న పశ్చిమ బెంగాల్ అయింది, అటు బంగ్లాదేశ్ అయింది, ఇలా ఎక్కడ చూసినా ముర్షిదాబాద్లో అయింది. ఎక్కడ చూసినా మన హిందువుల మీద దాడి జరుగుతుంది. ఈ దాడికి కారణం ఏంటి? హిందువుల చైతన్యం రావాలి, హిందువులందరూ ఏకతాటిపైకి రావాలి. మనం అలా రాని రోజే మనం కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఎవరిని ఉండేవారు. వాళ్ళ మెజార్టీ పెరిగిందా మళ్ళీ ఇంట్లోంచి బయట లాగేసి తరిమి కొడతారు వాళ్ళు. అని చేత హిందువులందరూ సంఘటన అయ్యి దేశం కోసం పోరాడండి. ప్రతి ఒక్కరు ఒక సైనికులా ముందుకు రండి. దేశాన్ని అప్పుడే మనం రక్షించుకోగలుగుతాం. భారత్ మాతాకి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే 5 నెలల్లో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేస్తాం. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం. వేట నిషేధాన్ని సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు. ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాహుల్ మీనా వెల్లడి. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి స్పష్టం. సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా పోర్టుల అభివృద్ధి. కాకినాడ యాంకరేజ్ పోర్టును సందర్శించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.